హలో అందరికీ, ఈరోజు వచ్చేసి నువ్వుల చెక్కీ చేసుకుందామండి. దానికి కావాల్సింది మెజర్మెంట్స్ చూసుకుందాము. 2 కప్పులు నువ్వులు, ఆ కప్తోనే మనం బెల్లం కూడా తీసుకోవాలండి. నువ్వులు బాగా గోధుమ కలర్లోకి వచ్చే విధంగా మనకి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే నువ్వులు బేగా మాడిపోతాయి. ఈ కలర్లో వేగితే సరిపోతుంది. మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా వేగితే సరిపోతుంది. తర్వాత అదే కళాయిలో మనం ఏ కప్తో నువ్వులు తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు బెల్లాన్ని పాకం పట్టించుకోవాలండి. నువ్వుల చెక్కి పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం పెట్టుకున్న పాకాన్ని బట్టే ఉంటుందండి. కొన్నిసార్లు ఫలించదు, విఫలిస్తుంది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా పాకం విషయాన్ని గమనించాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు అట్లా కలుపుతూనే ఉండాలి. తర్వాత పాకం పట్టే వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలి. ముదురు పాకం అనేది రావాలి. తీగ పాకం వస్తే సరిపోదు, ముదురు పాకం ఉంటుంది. అది వచ్చే వరకు మనం అలా గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇలాచి కొంచెం వేసుకోవచ్చు స్మెల్ కోసం, అందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా పాకం బాగా ముదురు పాకం వచ్చింది లేదనేది మనం ఇలా చెక్ చేసుకోవాలి. వాటర్లో వేసుకుని చూసాక ఇలా బిల్ల కట్టేస్తుంది. తర్వాత తీసి ఒకసారి కొరికి చూడండి. పటక్మని ఇరిగింది అంటే పర్ఫెక్ట్ ముదురు పాకం వచ్చిందనే చెప్పచ్చు. ఈ ట్రిక్ అందరూ చెప్పరు. సో ఈ ట్రిక్ మనం పాటిస్తే పర్ఫెక్ట్గా మనకి అచ్చు అనేది తయారైపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వుల్ని యాడ్ చేసేసుకోవడమే. బాగా కలిపేసుకొని మనం ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా, దాంట్లోకి సర్వ్ చేసేసుకొని చేయితో బాగా వత్తుకుంటూ మనం ఆ ప్లేట్లోనే మొత్తం ప్లేట్ అంతా ఇలాగా పెట్టుకోవాలి, లేదంటే ఒకే దగ్గర ఉండిపోతుంది, అచ్చులాగా అయితే రాదు. ఇదంతా ప్లేట్లోకి త్వరగానే వేడిగా ఉంటుండగానే మనం చేయాలి. ఇప్పుడు నూనె కానీ లేదా నెయ్యి కానీ రాసుకున్న ప్లేట్కి మనం కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇదంతా వేడిగా ఉన్నప్పుడు చేయాలి. కొంచెం చెయ్యి అనేది కాలుతుంది, కానీ తప్పదు. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని సింబల్ చేయమని చెప్పాను. హస్బెండ్ అయితే చేతితోటి వతుకుతున్నారు, నేనైతే చేయలేననేసి తనకి అప్పగించాను అనమాట. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉతుక్కోవాలి బాగా. మనం ఆయిల్ అది రాసుకుంటాం కాబట్టి ప్లేట్కి అదంతా చల్లగయ్యాక దాని అంతటా అదే ఊడిపోతుంది. మనం చిన్న ఘాటుల్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే ఆ షేప్కి ఇరుగుతుంది. చల్లగా అయిపోయినాక మనం ఏ షేప్ కావాలితే ఆ షేప్ మనం ముక్కలుగా పీసుల కింద చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం ఇందాక ఘాటు పెట్టి ఉంచుకున్నాం కదా, దాని పలంగా మనకి పీసెస్ అనేవి కట్ అవుతాయి. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. మా వాళ్ళు ఇలా ఇరుపుతుండగానే మా పిల్లలు సైడ్ నుంచి వేస్తూ ఉన్నారు తినడము. చాలా బాగుందండి, టేస్ట్ అనేది మామూలుగా లేదు. అలాగే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. ఈ నువ్వుల చెక్కి ఫ్రెండ్స్కి బాగా యూజ్ అవుతుంది. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి, బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉండడానికి, అలాగే ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.